దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. లూకా 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని. ఈరోజు ఈ మాట మీద మనం ధ్యానించాలి. ఒకని కలిమి విస్తరించడం వలన వాని జీవనానికి అది మూలము కాదు. మీరు ఏ విధమైన లోభానికి ఎడమియకుండా జాగ్రత్త పడాలి. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది, బివేర్ ఆఫ్ covetousness, for one's life does not consist in the abundance of things he possesses. అంటే ధనము నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించదు. ధనము నిన్ను దేవుని దగ్గరికి తీసుకొని రాలేదు. కాబట్టి ధనానికంటే ఎక్కువగా నీవు దేవుని ప్రేమించాలి. ఆస్తిపాస్తులన్నిటికంటే ఈ లోకంలో ఉన్న మరి సమస్తమైన కార్యాల కంటే నువ్వు ప్రాధాన్యత ఇచ్చేది దేవుని మీదనే ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఈ దినాల్లో మనం చూసినప్పుడు చాలా గందరగోళం, ఎటు చూసినా మనుషులకు నెమ్మది లేదు. ఇప్పుడు కూడా మేము వస్తున్నప్పుడు మరి ATM సెంటర్స్ దగ్గర, బ్యాంక్స్ దగ్గర చాలా పెద్ద రద్దీ, మరి రోడ్డు మీదకి వచ్చేస్తుంది క్యూలన్నీ. ఎందుకు ఇంత ఆందోళన అన్నప్పుడు మనకు తెలుసు, మనము చెవులు గింగురుమనంత వార్త విన్నాం. 1000 రూపాయల నోటు, 500 రూపాయల నోటు డిమానిటైజ్ అయిపోయింది, దానికి ఇంకా విలువ లేదు, కొన్ని దినాలే చెల్లుతుంది. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు అందరూ చాలా కలవరపడుతున్నారు. డబ్బున్న వానికి ఉన్న నెమ్మది కాస్త తొలగిపోయింది. మరి పేదవాని కూడా ఆందోళన కలిగింది. కొన్ని కోట్ల రూపాయలు కట్టలు కట్టి ఒక వ్యాపారి తెచ్చి డ్రైనేజ్లో డంప్ చేస్తున్నాడంట. ఆ చూసిన వారు అంటున్నారంట, ఇంత డబ్బు ఎందుకు, పచ్చ నోట్లు, 500 రూపాయల నోట్లు, 1000 రూపాయలు అంతా డ్రైనేజ్లో వేసేస్తున్నావు ఏంటో, మాకన్నా ఇవ్వమంటే ఇవ్వలేదంట అతను. అంటే మరి ఏమి భయమో, ఏమి ఆందోళనో, ఎక్కడ పట్టుబడతాడని, నల్ల ధనం పై వస్తుందని ఏమి భయం చెందుతున్నాడు, అవన్నీ డ్రైనేజ్లో వేసినాడట. ఇంకా చాలా వార్తలు ఈ వారం విన్నప్పుడు దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమైంది, ఎంత నిత్యమైంది, సత్యమైంది, మరి నాకైతే అర్థమైంది. దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథము ధనం గురించి ఏముంటుంది, మాటి మాటికి మనం ధ్యానించాలి. అవును, ఈ లోక ధనము శాశ్వతమైంది కాదు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కొండ మీది ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రశస్తమైన మాట సెలవిస్తాడు. కొండ మీది ప్రసంగము క్రైస్తవ జీవితానికి మరి చాలా ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. మత్తయి సువార్త 5, 6, 7 ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం. దీంట్లో కూడా ధనం గురించి ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:19లో భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, భూమి మీద ధనము కూర్చుకొనకూడదని యేసు ప్రభు మరి దాదాపు 2000 సంవత్సరాలకు పైగానే హెచ్చరించినాడు. ఆ వార్తల్లో నేను చూసినప్పుడు ఒక ఇల్లాలు దాదాపు 50 లక్షల రూపాయలు జమ చేసుకుంది, ఏదో ఒక పొలం అమ్మిందట. మరి ఆ ధనాన్ని చాలా భద్రంగా ఆమె దాచుకుంది. ఈ వార్త వినగానే చూడండి, సగం మటుకే విన్నది, ఏమీ భయపడొద్దని చెప్తూ ఉన్నారు టీవీలో. అయినా కానీ ఆమె ఆందోళన ఎంత అంటే ఆమె ఉరేసుకొని చనిపోయింది. చాలా విచారకరం. నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఇంకా కొందరు మరింత పెద్ద పొడుగాటి క్యూలో నిలబడి 4-5 మరణించినారట.
వివిధ ప్రాంతాల్లో ఎందుకంటే నిలబడి అలసిపోయి సొలసిపోయి గుండెపోటుతో కూడా మరణించిన వారు ఉన్నారు. ఎందుకు ఇంత కలవరం అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట నాకు గుర్తొచ్చింది. అదేంటంటే వారు ఆశంతా వారి ధ్యాస అంతా ధనం మీద, ధనం కూర్చుకోవడం మీద పెట్టినారు. కాబట్టి వారికి నెమ్మది లేదు. నువ్వు ధనం మీద నీ యొక్క దృష్టి లేకుంటే నువ్వు సుఖంగా నిద్రపోతావు. నీకేమి బాధ, వేదన, వ్యాకులం లేక గందరగోళం, కలవరం అక్కర్లేదు. యాకోబు పత్రికలు కూడా ఈ మాట ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండి తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యంగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును, అంత్యదినములందు ధనము కూర్చుకుంటారు. అంటే ఇంకా క్రింద ఉంది, చాలా పిసినారితనంతో చాలా స్వార్థంతో కూర్చుకున్న ధనమంతా తుప్పు పట్టిపోతుంది. అంటే పరిశుద్ధ గ్రంథములోని వాక్యములు ఎంత మరి నిజమైనవి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని హెచ్చరిక, ధనవంతులారా మీరు మీ మీదకి వచ్చేడు ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. మీరు దేవుని పక్కన పెట్టినారు, ధనాన్ని హత్తుకున్నారు. కాబట్టి ఈరోజు మీకు నెమ్మది లేదు. ధనవంతులవుటకు మీరు ఆసక్తి చూపెట్టినారు. చాలామంది సేవకులు కూడా మరి ధనం మీద ఎక్కువ లక్ష్యం పెడుతున్నారు. ఈ దినాల్లో ధనం కూర్చుకోవాలి, అట్టి వారికి కూడా నిద్ర పట్టదు. దేవుని సేవ డబ్బులు దేవుని కొరకే వాడాలి. నాకు ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి, ఎందుకంటే నాకు దేవుడు సెలవిచ్చిన మాటకు విధేయత చూపినాను. నీ ఆహారాన్ని తీసి నీళ్ళ మీద విసిరేయమన్నాడు. ఆహారాన్ని తీసి విసిరేసినట్లే ప్రతి దినము టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని వెదజల్లుతూ వచ్చాను. నా స్వార్థం కొరకు ఎప్పుడు డబ్బు వెనకేసుకోలేదు. అందుకే గొప్ప ఆత్మల పంటను దేవుడు ఇచ్చినాడు. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. భార్య భర్తలు ఇద్దరు విజయవాడ నుండి ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చి, అమ్మ మిమ్మల్ని ఒక్కసారి మేము చూడాలి, ఎందుకంటే మీరు చెప్పే మాటల ద్వారా మేము బ్రతుకుతున్నాం అన్నప్పుడు వారు అన్యజాతి వాళ్ళు వచ్చి అంటున్నారు, మేము ఇప్పుడు 4-5 సంవత్సరాల నుండి టీవీలో ప్రతిరోజు దేవుని వాక్యం వింటామమ్మా, మేము పూర్తిగా మారిపోయినాము. మా కుటుంబంలో 3 పిల్లలు, ఎదిగిన వారి 2 కుమారులు కుమార్తె, వారి కుటుంబాలు కూడా ప్రభువుని తెలుసుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. ఎందుకంటే భూమి మీద కాదు మనం ధనం కూర్చుకునేది. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో తిరిగి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చూసినప్పుడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివి దొంగలు కన్నము వేసి దొంగిలేందరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివి దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయము ఉండను. చూడండి, అన్నిటికంటే ప్రాధాన్యత నీవు దేవునికి ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. మీరు విచారించే అవసరం లేదు, ఏమి తిందు ఏమి త్రాగుదాం. చూడండి, ఇప్పుడు ఇంకా భయంకరమైన పుకార్లండి. ఆ పుకార్లకు కూడా దేవుని బిడ్డలు భయపడేవద్దు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లకు పైగా భయపడవద్దు, డోంట్ ఫియర్. నిన్నటి రోజు ఒక విశ్వాసురాలైన స్త్రీ నా దగ్గరకు వచ్చి, అమ్మా మరి ఉప్పు దొరకడం లేదంట. అయితే ఉప్పు దొరకకుంటే ఏమైంది, మనమే లోకానికి ఉప్పు అయి ఉన్నాం కదా అంటే, లేదమ్మా ఉప్పు దొరకడం లేదు కాబట్టి నేను 4 బస్తాలు ఉప్పు కొని పెట్టుకున్నాను. ఎందుకు ఇంత ఆందోళన? 4 బస్తాలు ఉప్పు తినేంత ఆయుస్సు నీకు ఇస్తాడు దేవుడు. అయ్యో ఎందుకు ఇంత ఆందోళన, 4 బస్తాలు అయితే నేను కొనను, నాకు అవసరం ఉంటే నీ దగ్గరికే వస్తానని చెప్పాను. ఎందుకంటే ఎందుకు ఇంత కలవరం? వై సో మచ్ ఆఫ్ ప్యానిక్? గాడ్స్ చిల్డ్రన్ నీడ్ నాట్ ప్యానిక్. ఏలియాకు కాకోలం చేత దేవుడు ఉదయం సాయంకాలము మాంసము రొట్టెను పంపిన దేవుడు. ఏలియా దేవుడే మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉల్లిగడ్డలు దొరకడం లేదని మరొక పుకారు. ఈ వాట్సాప్లో వచ్చే మెసేజెస్ అని మీరు నమ్మకండి, చాలా మట్టుకు రూమర్స్ అన్నమాట. ప్రజల్లో ఒక కలవరము, ఒక భీతి, ఒక భయాన్ని నింపడానికి సమ్ మిస్క్రియంట్స్ అంటే పోకిరి చేష్టలు చేసేవారు ఇలాగూ ప్రజల్లోకి భయాన్ని విడుదల చేస్తూ ఉన్నారు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని వాగ్దానం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేని మీద ఆనుకుంటున్నావు? దట్ విల్ డెఫినెట్లీ టెల్ యువర్ ఫ్యూచర్. నువ్వు దేవుని మీద ఆనుకుంటే నీకు సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. ధనం మీద ఆనుకుంటే మోసపోతావు, నిద్రలేని రాత్రులు. చూడండి, ధనము సంపాదించిన వారికి నిద్ర పట్టడం లేదు.
వారి ఆస్తి అంతా మరి వారు ఏమై ఆలోచిస్తున్నారు, వాళ్ళకి అసలు ఎటు తోచడం లేదు, ఏం చేయాలి వారికి తెలియదు, ఎక్కడ దాచుకోవాలి తెలియదు. అందుకే యాకోబు తన పత్రికలో అంటున్నాడు, ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవం గురించి మీరు ఏడవాలి, ధనవంతులు ఏడవాలాడు. ధనవంతులు ఏడవాలని మరొకసారి కూడా వాక్యంలో ఉంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 24వ వచనం, అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి గొందురు. మీకు ఆకలి దినాలు ఉంది, మాకంతా ఉంది, మాకేం పర్వాలేదు, మాకు దేవుడు అక్కర్లేదు అన్నారా? మీకు రోజు ఉంది, మీరు దేవుడా దేవుడా అని పిలిచే రోజు తప్పకుండా ఉంది. మీ ధనము శాశ్వతం కాకుండా మిమ్మల్ని వదిలిపోయే రోజు దేవుని తట్టు మీరు తిరుగుతారు. అందుకే వాక్యంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం చూడండి, ప్రసంగి 5:10, ద్రవ్యము అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. తృప్తి లేని జీవితాలు అన్నమాట. పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనం. మనం ఈ లోనికి ఇంకేం తెలియదు, ఏమి కూడా తీసుకొని పో. దేవుడు ఇచ్చిన అన్న వస్త్రాలు ధారాళంగా మనకి ఇచ్చినాడు. వాటిని తృప్తితో దేవునికి స్తుతి చెల్లిస్తూ దైవ కార్యాలు చేస్తూ దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరిస్తే ఎంత భాగ్యవంతులం మనం. ఇక్కడ ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించు వారిని ఎక్కువ కుదురు, కన్నులారా చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినను సుఖనిద్రనొందుదురు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తున్నాను, ఇది నేను చెప్పిన మాటలు కావు. ప్రసంగి 5:11లో ఈ మాటలు 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినను ఎక్కువగా తినన సుఖనిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదట. వాక్యంలో ఉన్నవే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం అంటే నాకు ఇప్పుడు అతి ప్రియమైపోయింది, ఎందుకంటే ప్రతి మాట నెరవేరుతుంది. యేసు ప్రభు చెప్పిన మాటలు నెరవేరుతుంది, ప్రవక్తలు సెలవిచ్చిన మాటలు నెరవేరుతుంది, లేఖనాల్లో ఆత్మావేశంతో భక్తులు రాసిన మాటలు నెరవేరుతుంది. అందుకే ప్రతిదీ గతించిపోతుంది, దేవుని మాటలు నిత్యము నిలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లోకము దాని ఆశలు గతించిపోతుందంట. నేత్రాశ, జీవపు డంబము, ధనాశ, లోకాశలు ఇవన్నీ కూడా గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడని వాక్యంలో ఉంది. పేతురు తన పత్రికలో అంటున్నాడు, 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనంలో, 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరు ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. యాత్రికులు పరదేశులం. డబ్బు లేదని ఏడ్చే అవసరం లేదండి. మొదట దేవుని వెతికితే తప్పకుండా డబ్బు నిన్ను వెంబడించి వస్తుంది, నిన్ను వెతుక్కుంటూ వస్తుంది డబ్బు. కాబట్టి ధనము గురించిన చింత కాకుండా మరి దేవుని గురించిన శ్రద్ధ కావాలి, దేవుని వెతకాలి. ధనం మీద నీవు మనసు పెట్టినప్పుడే ధనం నీ యొద్ద నుండి ఎగిరిపోతుందని సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 23, 4, 5 వచనాలు చూడండి. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకంటే అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. డోంట్ ఎవర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ రిచ్, బికాస్ రిచెస్ విల్ నాట్ కమ్ విత్ యూ. ఒక ధనికుడు వచ్చినాడట యేసు ప్రభు దగ్గర. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉంది. ఒక ధనికుడు అధికారి, ఎ యంగ్ రిచ్ రూలర్ కేమ్ టు జీసస్. నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీ కలిగిందంతా అమ్మి బీదలకి ఇవ్వు. నీకు ఒకటే కొద్దుగా ఉంది, నీవు కలిగిందంతా అమ్మి బీదలకి ఇవ్వు అన్నప్పుడు ఎంత ఉత్సాహంతో ఈ యవనస్తుడైన అధికారి ప్రభు దగ్గరకు వచ్చినాడో అంతగా ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖం పొంది దుఃఖపడుతూ వెళ్ళిపోయినని మార్క్స్ వార్త 10వ అధ్యాయం 22 వచనంలో చూస్తున్నాం. బికాజ్ ఇట్ డజంట్ వాంట్ టు పార్ట్ విత్ హిస్ మనీ. హీ లవ్డ్ మనీ మోర్ దాన్ ఒబేయింగ్ గాడ్. చూడండి, దేవునికి విధేయత చూపేదానికంటే మరి ధనాన్ని ఎక్కువ ప్రేమించినాడు. నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అని మంచి ప్రశ్నతోటి మంచి దప్పికతోనే వచ్చాడు. అంటే ఇతనికి ధనము అతని హృదయంలో ఉన్న ఖాళీని నింపలేకపోయింది. అందుకే కదా యేసు ప్రభు దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. ధనమే ఒకవేళ సమస్తంగా ఉంటే వై అట్ ఆల్ హీ షుడ్ కమ్ టు జీసస్?
బికాస్ ద మనీ వాజ్ నాట్ గివింగ్ మీ ప్లెజర్, ద హ్యాపీనెస్ వాట్ హీ సీకింగ్ ఫార్. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, హృదయంలో ఖాళీ ఉంది, నిత్య జీవము పొందడానికి నేనేమి చేయాలి అని ప్రభువుని అడుగుతున్నాడు. ప్రభు అంటున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు అంటే, ఓ చిన్ననాటి నుండి నేను ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. అయితే నీకు ఒకటి కొదువు ఉంది, నీకు కలిగినంత అమ్మి బీదలకి ఇవ్వన్నప్పుడు మనతో కాలేదు ఆ పని. అమ్మో డబ్బును వదిలిపెట్టమంటున్నాడు ఎలాగూ. అయితే వదిలే, నాకు నిత్య జీవమన్నా వదులుకుంటాను కానీ నేను సంపాదించిన డబ్బు మాత్రము వదులుకోనని చెప్పి ఎంత ఉత్సాహంగా పరిగెత్తుకొని వచ్చాడో అంతగా నీరసించి మరి ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయినాడు. అంటే నిత్య జీవము ఎన్నుకునే బదులుగా అతడు ఈ లోక ధనాన్ని ఎక్కువగా మరి హత్తుకున్నాడని మనకు అర్థమవుతుంది. సామెతలు 23:4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకు, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవు. దానికి రెక్కలు వచ్చేస్తున్నాడు. నువ్వు నీ పని చేస్తూ వెళ్ళాలి. నేను నేర్చుకున్నది ఏంటంటే, నా కుటుంబ జీవితంలో కానీ సేవా జీవితంలో కానీ దేవుని మీద లక్ష్యం ఉంచాలి, దైవ కార్యాల మీద లక్ష్యం ఉంచాలి. ఆయన చేసిన ఉపకారాలు దేని మరవకుండా కృతజ్ఞత కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తాడు. తగిన సమయమందు ప్రతి అక్కర కూడా తీరుస్తాడు. ఆయన మీ ప్రతి అవసరమును క్రీస్తు యేసునందు మహిమలో తీర్చగలడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు కూర్చుకొని ఇబ్బంది పడడం, ఎందుకు నిద్రపట్టని రాత్రులు, ఎందుకు ఈ ఆవేదన, ఎందుకు ఇంతగా గ్రీడ్? చూడండి, హౌ మచ్ గ్రీడ్, ఎంతగా కూర్చుకుంటున్నారు. దేవుని సేవ కొరకు వినియోగించకుండా చాలామంది సేవకులు కూడా ఈ దినాల్లో ఎంతోమంది కష్టం చేసి వారి రక్తాన్ని చెమటగా మార్చి తెచ్చిచ్చే దశమ భాగాలు, కానుకలు, అర్పణలు దేవుని సేవకు వాడకుండా వారు తమ మరి ఇంటి అవసరతల కొరకు లేక వారు గొప్పవారు కావాలని ఆస్తిని కూర్చుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు నీళ్ల పాలైపోతుంది. కొన్ని చోట్లలో కోట్ల రూపాయలు తీసి తగలబెట్టేస్తున్నారంట ధనవంతులు. కూర్చుకున్న డబ్బంతా మరి ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ శాఖ వారు పట్టుకుంటారో అని భయపడి లెక్క చెప్పాలి కదా నల్లధనానికి. ఒక హద్దు మీరితే బ్యాంకు కూడా తీసుకోదు డబ్బులు. మరి ఏం చేయను ఈ డబ్బులు? చెత్తబుట్టలో పారవేస్తానికి కదా అది తగలబెట్టడం. చూడండి, అప్పుడు నాకు అనిపించింది ఎంత భయంకరమైన పాపం ఇది. ప్రజల కష్టార్జితాన్ని, ఆ రక్తాన్ని వారు చెమటగా మార్చి తెచ్చి దేవుని సేవకి ఇచ్చినప్పుడు సొంత లాభం అపేక్షించి స్వకార్యం కొరకు వాడి ఎంత శాపగ్రస్తులైపోతారు వీరు. ఇలాంటివి జరుగుతుంది. దేవుడు మీ కన్నులు విప్పును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లెట్ గాడ్ ఓపెన్ యువర్ ఐస్. యూ షుడ్ నో వేర్ టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్ యువర్ స్వెట్. అంటే నీ చెమట ఓడ్చిన డబ్బులు ఎక్కడ నీవు పెట్టాలి నీకు తెలిసి ఉండాలి, తెలివి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని కార్యముల కొరకు వాడకుండా బిగబట్టిన డబ్బు తప్పకుండా నిన్ను విడిచి వెళ్తుంది. పక్షిరాజు రెక్కలు ధరించి ఆకాశంలోకి ఎగిరిపోనట్లు ధనము నీ నుండి వేరైపోతుంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం మీరు చూడండి. కొందరు ఉన్నారట, వారు డబ్బును లెక్క చేయరు, వారు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. 11:24 చూడండి. సామెతలు 11:24. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తాగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. కొందరు ఇస్తూనే ఉంటారు. చాలామంది దేవునికి కూడా ఇవ్వకుండా కూర్చుకున్న డబ్బంతా ఇప్పుడు మట్టిపాలైపోయింది, అగ్నికి ఆహుతి అయిపోతుంది కదా, చెత్తబుట్టలో పడేస్తున్నారు కదా. దశమ భాగం కూడా అనుభవించాలని ఆశ కలిగి దేవునికి ఇస్తే ఎంత సంతోషం. అది దేవుని కార్యాల కొరకు ఏ రుణ బాధలు లేకుండా సేవ జరిగిపోతే ఎంత దీవెన మీకు. అది కూడా బిగబట్టుకొని అనుభవించాలంటే దేవుని సెలవు లేకుండా మనము ఆహారం కూడా మింగలేమని ప్రసంగి గ్రంథంలో ఉంది. ఆ 2వ అధ్యాయంలో మీరు చూస్తారు 26-27లో దేవుని సెలవు లేకుండా నీవు ఆహారము మింగలేవు. మరి కూర్చుకున్న ధనమంతా ఎవరి వశం అయిపోతుంది? అందుకే దేవుని సేవ కొరకు ధారాళంగా నీవు ఖర్చు పెడితే అదే ఒరుగుతుంది. అంతే, భూమి మీద మీరు ధనం కూర్చుకుంటా తప్పు పట్టిపోతుంది, లేక దొంగలిస్తారేమో కానీ నీవు దేవుని ఎడల ధనవంతునిగా ఉండాలి. పరలోకంలో నీ ధనాన్ని కూర్చుకోవాలి. దాని అర్థం ఏంటి? పరలోకంలో నువ్వు ధనాన్ని కూర్చుకోవాలంటే దాని అర్థము ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్?
టు అక్యుములేట్ వెల్త్ ఇన్ హెవెన్. తప్పకుండా దాని అర్థము దేవుని సేవ కొరకు నీ యొక్క ప్రయాసాన్ని లేక నీ ధనాన్ని నీవు వెచ్చించినప్పుడు తప్పకుండా దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. పేదలకు బీదలకు సహాయం చేయాలి. అది దేవుని కట్టడ నియమం. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. దైవ కార్యాలకు చేతులు చాచి సహాయం చేయాలి. మనం అనుకుంటాం, అయ్యో మరి ఇప్పుడు నేను ఈ డబ్బు పేదలకు ఇస్తే బీదలకు ఇస్తే సేవకి ఇస్తే నాకు తక్కువ అవుతుందని. ఎప్పుడు తక్కువ కాదు. నీ దేవుడనే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. అందుకే వెదజల్లి అభివృద్ధి పొందువారు ఉంటారంట. తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు ఉన్నారని వాక్యంలో ఉన్నది. అలాగే 28వ వచనం సామెతలు 11:20లో ధనమును నమ్ముకునేవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకునేవాడు పాడైపో. వాట్ ఈస్ ద కీ టు సక్సెస్? నేను ఇప్పుడు ఆలోచించినాను, అసలు ఆశీర్వాదానికి మార్గం ఏది? దేవుడు నీకు ఏది ఇచ్చినాడో తప్పకుండా నీ చేతులారా కష్టార్జితం, చేతులతో పని చేయాలి, బలంగా నువ్వు శ్రమపడాలి. నీ శ్రమను ఆశీర్వదించేది దేవుడే. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు వ్యర్థమైన ఖర్చులు ఉండవు. చాలామంది చాలా సంపాదిస్తారు, కానీ ఎంత సంపాదిస్తారో అదంతా చిల్లుబడిన సంచిలో వేసినట్టే. ఆ సంపాదించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అటు ఇటు హాస్పిటల్, ఆ బిల్లు ఈ బిల్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, అటు గందరగోళం. ఆ ఉన్నదాని అంతా కూడా పోగొట్టుకుంటారు. అంటే నీకు ఇలాంటి వ్యర్థమైన ఖర్చులు కాకుండా నీ ప్రాణాన్ని కాపాడేది, నీ యొక్క పనులను ఆశీర్వదించేది, నీకున్న కుటుంబాలను దేవుడు కుటుంబము దీవించేది, అది దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ నీ దగ్గర నుండి ధనం పోయినా కానీ, నాకు యోబు భక్తుడే గుర్తొచ్చినాడు. యోబు ఎంతటి భక్తుడండి. యోబు 1:21 అంటాడు, ఆయన అంతా పోగొట్టుకున్నాడు, ధనమంతా పోయింది. గొడ్లు, ఎడ్లు, గొర్రెలు, ఆస్తి, మరి పనివారు, పనికెతలు, కన్న పిల్లలు కూడా వెళ్ళిపోయినారు. మంచి మాట అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత ధైర్యం ఉండాలి అలా మాటలు మాట్లాడడానికి. అంటే ఎంత హుందాతనంతో అంటున్నాడు, గాడ్ గేవ్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్ అవే. అంటే ఈ సో క్లియర్ బిఫోర్ గాడ్. కానీ దేవుని యొద్ద నుండే వచ్చింది కదా ప్రతి ఆశీర్వాదం. అది దేవుడు తీసుకున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, అంతే. అంటే కలిగింది ఏదైనా కానీ దేవుని యొద్ద నుండే కలిగిందని ఆయనకు తెలుసు. వాట్ ఎవర్ యూ హ్యావ్ టుడే ఈజ్ ఫ్రమ్ ద గివర్ ఆఫ్ ఆల్ గిఫ్ట్స్, దట్ ఈస్ గాడ్. కాబట్టి నీకు ఉన్న ధనంతో నువ్వు తృప్తి కలిగి ఉండాలి. అంటే ఇంకా మనం ఏమి ఆస్తిపాస్తులు ఉండొద్దు, మనకి ఏ సంపాదన ఉండొద్దని కాదు. నీ లక్ష్యము దేవుడై ఉండాలి, నీ గురి గమ్యము దేవుడై ఉండాలి. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. వాక్యం ద్వారా హెచ్చరించినావు. నీ వాక్యము రెండంచుల గల ఆత్మ ఖడ్గమైంది. అది ఎటువంటి హృదయంలో నుండి కూడా దూసుకొని పోతుంది. అది తప్పకుండా నీ కార్యాన్ని నెరవేరుస్తుంది. ఆయన నిల్చున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన ఘనమైనది ఎంచుకోవడానికి సహాయం దయచేయండి, శ్రేష్టమైనవి ఎంచుకోవడానికి సహాయం దయచేయండి. తుచ్చమైన అభిలాషలకు వారి మనసు తిరగకుండా ఆయన ఏది యోగ్యమైంది, ఏది ఉన్నతమైంది, ఏది దేవుని చిత్తము వెతకడానికి ఉన్న ఆ విచక్షణ శక్తి, వివేచన వరము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి, దేవుని మార్గంలో నిలబెట్టమని నడిపించమని ప్రార్థిస్తున్నాను. గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. వెనుకున్న వాటినన్నీ నేను మరిచి గురి యొద్దకు నేను పరిగెత్తుతున్నాను. అవును ప్రభువా, ఆయన గాలిని కొట్టినట్టు నేను ప్రయాసపడటం లేదంటున్నాడు. ఆయన నీకు స్తోత్రం. ఈ లోకంలో మేము చేసే అవ్యయ ప్రయాసాలన్నీ కూడా గాలిని స్వతంత్రించుకున్నట్లే, కానీ నిన్ను కలిగి ఉండడం ఎంత గొప్పది. సదాకాలం మా గురి నీ యందు నిలపడానికి ఉన్న కృప దయచేయమని దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తి ఆశీర్వదించమని, వారి కుటుంబాలకు కూడా ఏ మేలు కొదవ లేకుండా దీవెన దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన సమృద్ధిగా దీవించును కాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.
స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ